నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతం యానాం సాగు రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ వినతి పత్రం అందించిన స్థానిక రైతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసాపురం నియోజకవర్గం నుంచి ఇచ్చాపురం నియోజకవర్గం వరకు ఉన్న మత్స్యకారులకు చమురు సంస్థల పరిహారం అందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని యానం ప్రభుత్వ ఆరోగ్య శాఖ సోమవారం నిర్వహించింది. నులిపురుగుల నివారణ మాత్రలలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బాలలకు వేసి ప్రారంభించారు. పరిపాలనాధికారి మునిస్వామి, ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్ పాల్గొన్నారు. దాన్ని ఏం చేయాలో తెలుసా? మీరు చేసే పని అది. ప్రతి ఒక్కరూ పళ్ళ కింద నవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా? పళ్ళు కూడా లోపల ఉన్న పురుగు కూడా చచ్చిపోతుంది. లోపల పురుగులు అది మనకి నాలుగు మీద అదే పులిసే చెప్పలు వేసుకోవాలి. ఈ మాత్ర వేసుకునేటప్పుడు ఆ క్రిములు అనేది చంపి మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరు సార్ ఓకే. స్లోగన్ నవలే తర్వాత నెక్స్ట్ ఇటీవల జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డివి రాఘవులు, తాళరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మెటి శామ్యూల్ సాగర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, సీనియర్ నాయకుడు దున్నా జనార్దన్ రావు, ధూళిపూడి వెంకటరమణ, బాబీ, కుడిపూడి శివనారాయణలను మర్యాదపూర్వకంగా కలిసి సహకరించమని కోరారు. చేస్తున్న డివి రాఘవులు, తాళరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మెటి శామ్యూల్ సాగర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, సీనియర్ నాయకుడు దున్నా జనార్దన్ రావు, ధూళిపూడి వెంకటరమణ, బాబీ, కుడిపూడి శివనారాయణలను మర్యాదపూర్వకంగా కలిసి సహకరించమని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పీడీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి రాఘవులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి మేధావి వర్గం అవసరం ఉన్నదని, శాసన మండలికి సరైన మేధావులను పెంపొందించడానికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసాపురం నియోజకవర్గం నుంచి ఇచ్చాపురం నియోజకవర్గం వరకు ఉన్న మత్స్యకారులకు చమురు సంస్థల పరిహారం అందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మత్స్యకార నాయకుడు, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు విజయవాడలో మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్తో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చమురు సంస్థల పరిహారం, సిఎస్ఆర్ నిధులు తదితర అంశాలపై చర్చించారు. చమురు సంస్థల పరిహారంతో పాటు సిఎస్ఆర్ నిధులు పెంచే విధంగాను ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా చమురు సంస్థలకు వివరించాలని నిర్ణయించారు. వచ్చే నెల 15వ తేదీన కాకినాడలో మరొకమారు ఈ అంశాలపై ప్రజాప్రతినిధులు అందరూ సమావేశం కావడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, వరమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, వేగుళ్ల జోగేశ్వరరావు, బండారు సత్యానందరావులు మాట్లాడారు.
ఏదైతే కాంపన్సేషన్ ఉందో అది అందరికీ నరసాపురం నుంచి తుని వరకు అందరికీ అందాలని, ముఖ్యంగా చాలా కాన్స్టిట్యున్సీలకి ఇవి అందట్లేదు. ఇది అందరికీ సమానంగా అందాలి. ఫిషర్మెన్ కమ్యూనిటీ ఏదైతే ఆధారపడి బతుకుతున్నారో అది జనజీవనం సాగించాలి, వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అందరూ సమావేశం అవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉందో జిల్లాలకి సంబంధించి మత్స్యకారుల సమస్యల మీద, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద ఓఎన్జీసీ, రిలయన్స్, ఇతర చమురు గ్యాస్ సంస్థల వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద శాసనసభ్యులు కూర్చుని ఈ మత్స్యకార సమస్యల మీద, ఈ కార్యకలాపాల మీద అవగాహన ఉన్నటువంటి పెద్దలు మల్లాడి కృష్ణారావు గారు అందరూ కూర్చొని ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. మరి ఈనాడు ఈ కోనసీమ, అంబేద్కర్ నగర్ జిల్లా కానీ ఇతర ప్రాంతాలు కానీ పూర్తిగా నష్టపోతూ ఉన్నాయి. ఈ యొక్క సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ లాభాలను ఆర్జిస్తూ ఈ ప్రాంత ప్రయోజనాలకి గండిపడుతూ ఉన్నాయి. ఒక పక్క మత్స్యకారుల యొక్క జీవనభృతి కోల్పోతూ ఉన్నారు. అదేవిధంగా ప్రాంతంలో యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఏ విధంగానూ కూడా ఆ సంస్థల ద్వారా వచ్చినటువంటి సిఎస్ఆర్ నిధులు కానీ లేదా ప్రాజెక్టు కాస్ట్ ద్వారా వాళ్ళు పెట్టిన వ్యయం మీద ఖర్చు పెట్టవలసినటువంటి ఆ ప్రాంత అభివృద్ధి కానీ ఏ రకంగానూ కూడా అక్కడ వారికి ఉపయోగపడిన పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించాలని, ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే విధంగా మత్స్యకారుల యొక్క జీవనభృతికి వారికి కాంపన్సేషన్ చెల్లించే విధంగా, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం రావాల్సినటువంటి నిధులు ఆ ప్రాంతానికి వెచ్చించే విధంగా, ఈ కార్యకలాపాల వల్ల నష్టపోతున్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేసుకునే విధంగా ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలనే ఆలోచన, ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ ఓఎన్జీసీ కార్యకలాపాలు గత 40 సంవత్సరాల నుంచి కూడా అనేక నియోజకవర్గాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు చేసి ఏదో అరకొరగా డెవలప్మెంట్కి ఇస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ జీవనోపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఓఎన్జీసీ కార్యకలాపాలు సముద్రంలో ఎక్కడ జరిగినా కానీ మన తుని నుంచి నరసాపురం వరకు ఉన్న నియోజకవర్గాలన్నింటిలోని కూడా ఫిషర్మ్యాన్ అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందని మా కోనసీమ అంబేద్కర్ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ, అదేవిధంగా కాకినాడ మరి సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పక్కనే ఉన్న పాండిచేరి యానం ప్రత్యేక ప్రతినిధి మన కృష్ణారావు, పెద్దల కృష్ణారావు గారు, మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారులకు రావాల్సిన కాంపెన్సేషన్ ఈ నరసాపురం నుంచి తుని వరకు కూడా అన్ని కాన్స్టిట్యున్సీలకు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా మరి ఏదైతే మా కోనసీమలో ఉన్న అన్ని నియోజకవర్గాలు రోడ్లన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చినాయి. ఎందుకంటే ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల మరి హెవీ వెహికల్స్ రావడం వల్ల బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ పూర్తిగా పాడైపోయినాయి. అన్నీ కూడా రిస్టోర్ చేయాల్సిన అవసరం ఓఎన్జీసీ వారు చేయాలి. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున మా జిల్లాకి ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా ప్రధానమైన డిమాండ్లు గత వచ్చి 4-5 రోజుల్లో మరి కలెక్టర్ గారి ద్వారా ఓఎన్జీసీ ఈడీలను అది పిలిపించి మీటింగ్ పెట్టి పూర్వపు ఉభయ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వెనకడ కృష్ణారావు గారి సారథ్యంలో కూర్చోవడం జరిగిందండి. ఈ రోజున డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 7 నియోజకవర్గాలు, మరి దాంతోపాటుగా కాకినాడ రూరల్ అర్బన్ శ్రీ కృష్ణారావు గారితో కలిసి, యానం కృష్ణారావు గారితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైతే ఫిషర్మెన్కి కొంతమందికి రావట్లేదు మా నియోజకవర్గంలో, అదేవిధంగా రానిటువంటి ఫిషర్మెన్ అందరికీ కూడా ఓఎన్జీసీ ద్వారా న్యాయం జరగాలనే డిమాండ్తో, అదేవిధంగా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మరి మనకి ఇవ్వటం లేదు కాబట్టి ఈ రెండింటి కోసం పోరాటం చేయాలని 4 రోజుల్లోనే యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు కాకినాడ రూరల్ టౌన్ శాసనసభ్యులు, యానం నుండి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సముద్ర తీర ప్రాంతంలో ఓఎన్జీసీ మరియు రిలయన్స్ సంస్థల యొక్క ఈ అయితే డ్రిల్లింగ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి జరుగుతున్నటువంటి నష్టాన్ని పోర్చడానికి వారికి ఏ విధమైనటువంటి రాయితీలు ఇవ్వాలనే దాని మీద చర్చించడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఓఎన్జీసీ సంస్థలు చేపట్టినటువంటి కార్యక్రమం వల్ల రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ
ఈ ప్రాంత ప్రజలు నష్టపోయిన దాన్ని రికూప్ చేయడం కోసం ఆ సంస్థల నుండి తగినటువంటి అమౌంట్ని కాబట్టి ఈరోజు ఓఎన్జీసీకి సంబంధించి అలాగే రాబోయే రోజుల్లో అది రిలయన్స్ అయినా వేరే కంపెనీలు అయినా కానీ ఫిషర్మెన్కి నష్టపరిహారం విషయంలో గతంలో 2006 కానీ అలాగే 2012 కానీ 2022 కానీ కొంతమందికి రావడం కొన్ని నియోజకవర్గాల్లో రాకపోవడం అన్నది జరిగింది. దాని మీద ఈరోజు ఇటు రాజోలు గన్నవరం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, అలాగే కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, రామచంద్రపురం, అలాగే యానం సంబంధించి మండపేట ఈ నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలు, వారు ఎమ్మెల్యేలు, అలాగే మంత్రి అందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ విషయం మీద ముందుగానే 3 నెలల క్రితమే వీరు ఏ నియోజకవర్గాల్లో, ఏ మండలాల్లో, ఏ పంచాయతీల్లో రాలేదు మత్స్యకారులకు అన్నది వీరి దృష్టికి రావడం, అలాగే ఒక కమ్యూనిటీ వ్యక్తిగా నాకు కూడా ఒక్కొక్క రికమెండేషన్ వారు ఇస్తూ ఉన్నారు. ఈ రాబోయే రోజుల్లో ఏ ఒక్క కంపెనీ ఇక్కడ డ్రిల్లింగ్ చేసేటప్పుడు నష్టపరిహారం, మత్స్యకారుల నష్టపరిహారం విషయంలో కానీ, అలాగే సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన విషయంలో కానీ, అలాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని నవంబర్ 22వ తారీఖున వీరందరి సమక్షంలో మేము కలవడం జరిగింది. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ అయిన పురంధేశ్వరి గారికి కూడా కలిసి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గా ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. ఈ రాబోయే జనవరి, ఏప్రిల్ నుంచి ఓఎన్జీసీ సెపరేట్ మళ్ళా ఇంకొక లైన్ వేయడానికి, అలాగే మిగతా కంపెనీలు కూడా వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీరికి మేమందరూ కూడా ఇక్కడ సమావేశమైనది మత్స్యకారులకి గోదావరిలో వేటాడినా, సముద్రంలో వేటాడినా, ఇటు నరసాపురం నుంచి తుని వరకు ఉండే నియోజకవర్గాల్లో ఉండే మత్స్యకారులకి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నది ఒకటి. అలాగే ఈ నియోజకవర్గాల్లో చేసుకునే పనులకి ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్లో ఉన్న 2% కాకుండా ఇంకా పెంచి ఆ నియోజకవర్గాలకి అందరికీ కూడా అందేలా చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యి 4-5 రోజుల్లో రికమెండేషన్ రెడీ చేసుకుని ఇటు కోనసీమకు సంబంధించిన కలెక్టర్ గారిని, కాకినాడ కలెక్టర్ గారిని కలిసి వారి ద్వారాగా కంపెనీ వారిని పిలిపించి ఈ విధంగా నష్టపరిహారం ఏవైతే కూటమి ప్రభుత్వం వచ్చే ముందుగానే ఇటు కాకినాడ సిటీ కానీ, రూరల్ కానీ, పిఠాపురం కానీ వారందరూ కూడా ప్రజలకి హామీ ఇచ్చున్నారు. మిగతా నియోజకవర్గాల్లో రానోళ్ళకి కూడా వచ్చేలాగా చేస్తామని చెప్పేసి మీరు ఎమ్మెల్యేలుగా ఎలక్షన్ టైంలో కూడా మీరు అందరూ కూడా మాట ఇచ్చున్నారు. ఆ మాటను నిలుపుకోవడానికి ఇటు ప్రభుత్వం, కంపెనీలు కూడా ఆ విధంగా జరిగే విధంగా చేయాలన్న దాని మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఒక 4-5 రోజుల్లోనే కలెక్టర్స్ని కలవడం, కంపెనీ వాళ్ళని కూడా కలిసి ఈ విషయాన్ని తెలియజేసి త్వరలోనే వాళ్ళకి నష్టపరిహారంలో లేని ఏరియాలో ఉన్న ఫిషర్మెన్ బెనిఫిషరీస్ అందరినీ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా చేయాలన్న దాని మీద ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఏమండి దీంట్లో మీరు ఎవరన్నా మరి ఈరోజు ఏదైతే ఓఎన్జీసీ సంస్థల వల్ల సముద్రంలో వేటాడుతున్న ఫిషర్మెన్కి నష్టం జరుగుతుందో దానిపైన ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో ఏదైతే కోనసీమ జిల్లాకి ఆ రోజున నష్టపరిహారం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా 2వ పర్యాయం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అదంతా కూడా కాకినాడ పార్లమెంట్లో జరుగుతుంది అన్నది ఈరోజు స్పెసిఫిక్ సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానిపైన ఇప్పటికే మీటింగ్లు ఏర్పాటు చేసి సమావేశాలు పెట్టి తెలియపరచాలని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు గత గవర్నమెంట్ తెలియపరచలేదు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దానిపైన ఇప్పుడు మొదలు పెడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఏదైతే కోనసీమ జిల్లాలో నష్టపరిహారం గతంలో ఇచ్చారో అదేవిధంగా కాకినాడ పార్లమెంటు కూడా, కాకినాడ సిటీ కానీ, రూరల్ కానీ, అటు తుని వరకు కూడా అందరికీ ఫిషర్మెన్కి ఈ నష్టపరిహారం అందేలా చేయాలనేది
ఈరోజు సమావేశంలో చెప్పడం జరిగింది. అదే సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈరోజు అన్ని ప్రాంతాలకి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు పుట్టినరోజు వేడుకలు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు పుట్టినరోజు వేడుకలు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వడ్లమూరి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రసాద్ బాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అభిమానులకు అందజేసే సంతోషాన్ని వారి మధ్య పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దున్నా సింహాద్రమ్మ, దడాల మోహన్ రావు, మండల నాయకులు ధూళిపూడి బాబీ, ఉంగరాల బూరిబాబు, ధూళిపూడి చిట్టిబాబు, అల్లూరి రామకృష్ణంరాజు, మోపూరి వెంకటేశ్వర, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, కట్టా త్రిమూర్తులు, వాసంశెట్టి శ్రీనివాస్, పిల్లి సత్యబాబు, బాడ్రేవు వీరబాబు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. యానం శివారు దర్యాల తిప్పలో సాగునీరు అందక పంట పొలాలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా కానీ కనీసం స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కనకాలపేట శివారు అరటికాయలంక దగ్గర గల పంప్ హౌసింగ్ దగ్గర రింగ్ బండ్ కట్టాలని గత ఏడాది చెప్పినా కానీ ఇంతవరకు టెండర్ పిలవలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని, కావాలని రైతుల పట్ల కావాలనే వివక్ష చూపుతున్నారని రైతులు తమ ఆవేదన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కి తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ రైతులతో కలిసి ప్రాంతీయ పరిపాలనా అధికారి వారి కార్యాలయం సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యని తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుండా రైతుల సహనాన్ని కోల్పోతే చేసేదేం లేదని గత 6 నెలలుగా అధికారులకు కూడా మేము సూచనలు చేసినా కానీ కాలయాపన చేస్తూ చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇటు సాగునీరు మరియు త్రాగునీరు కూడా ప్రజలకు అందే అవకాశం లేదని అధికారులతో మాట్లాడి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే రైతులు కూడా అధికారులతో కలిసి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, నిర్లక్ష్యం చేయకుండా రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే ధోరణి కొనసాగితే రైతులతో కలిసి దీక్ష చేయడానికి కూడా వెనుకాడనని, యానం ప్రజలకి సాగు మరియు త్రాగునీరు అందకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. రైతులు ఈ సమావేశంలో రైతులు తిరుకోటి భైరవమూర్తి, కోరుకొండ ఆనందరావు, సబ్బతి రాంబాబు, వాకపల్లి వెంకటేశ్వరరావు, గిడ్ల వెంకన్న, కన్నేడి నాగేశ్వరరావు, మోర్త శ్రీను, మట్టా రాంబాబు, మట్టా శ్రీను, పాము ఆదిమూర్తి, సూర్యం, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాదు, లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మనం అడుగుతున్నాం, పెడుతున్నాం. మొన్న కూడా మీరు వెళ్ళారు కదా, నేను it is not like that. They will be happy alone. They are 200 also. J is completely in 200 when they are running, they are not completely running. J is not so. What repair sir? What repairing? That volume is change. That current pressure the local na pressure మారిపోయింది. లాస్ట్ టైం ముందు మన అయితే 200 పోతే మనం వెళ్ళి బాగా చేయించాం కదా. ఇప్పుడు 100 పని చేస్తే ఒక 200 పని చేస్తుంది. మనం ఇంకోటి కూడా కావాలంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ మాతృమూర్తి పితాని సత్యవతి ఇటీవల మృతి చెందారు. మాతృ వియోగంతో బాధపడుతున్న బాలకృష్ణను పలువురు పరామర్శించారు. ఆయన స్వగ్రామం అమలాపురం మండలం బట్నవెల్లి సెట్టిపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పితాని అభిమానులు, కీర్తిశేషులు సత్యవతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఓకేనా?
తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఈ నెల 23న ఆదివారం నిర్వహించనున్నామని వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారు స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఈ నెల 23న ఆదివారం నిర్వహించనున్నామని వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ రోజు మండలానికి చెందిన 17 గ్రామాల సోదరులు హాజరు కావాలని వాకపల్లి చిరంజీవి, దడాల బుజ్జిబాబు, రేవు నాగేశ్వరరావు, వెంటపల్లి నూకరాజు, దున్నా సుబ్రహ్మణ్యం, దున్నా గౌతమ్, దడాల జగదీష్, గోడి భాస్కర్ రావు, గంటా గోపి, వష్కారెడ్డి, ఎలిపే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాట్రేనికోన మండల పరిధిలో దొంతుకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో 25వ వార్షికోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉదయాన్నే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయి సన్నిధిలో వేదస్వస్తితో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో డోలు, సన్నాయి మేళం, పచ్చని తోరణాలతోనూ పూలదండలు, విద్యుత్ అలంకరణ కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన భారీ కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్తో నామినేషన్ వేయించేందుకు భారీగా కార్ల ర్యాలీతో ఏలూరు బయలుదేరిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్ల ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. స్వర్ణాంధ్ర రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలుపుతున్న విద్యావంతులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు ఖాయమని కూటమి పార్టీ సీనియర్ నాయకులు మంత్రి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం గారు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతనంగా వివాహం జరిగిన చెల్లంకూరి సాదిత్య, సింధూజ, చింతలపాటి సాయి నవీన్, మౌలిక జంటలచే స్వామివారి కళ్యాణం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతనంగా వివాహం జరిగిన చెల్లంకూరి సాదిత్య, సింధూజ, చింతలపాటి సాయి నవీన్, మౌలిక జంటలచే స్వామివారి కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు పూజలు నిర్వహించి నూతన జంటలకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. సపరివారాయ విష్ణుప్రథమ కింకరాయ నమః విశ్వక్షేణాయ నమః. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత ప్రాంతం యానాం సాగు రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ వినతి పత్రం అందించిన స్థానిక రైతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసాపురం నియోజకవర్గం నుంచి ఇచ్చాపురం నియోజకవర్గం వరకు ఉన్న మత్స్యకారులకు చమురు సంస్థల పరిహారం అందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.